విఘ్నేశ్వరాయ నమః. ఓం నమో పరమేశ్వరాయ నమః. ఓం నమో నారాయణాయ నమః. ఓం శాంతి శాంతి శాంతి. నమస్తే. మనం ఈ వీడియోలో గోముఖాసనాన్ని గురించి తెలుసుకుందాం. గోముఖాసనాన్ని మనం ఎలా సిద్ధించుకోవాలో తెలుసుకుందాం. ఈ గోముఖాసనాన్ని మనం సిద్ధించుకుంటే మన శరీరం సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతుంది. గోవు ఇచ్చేటటువంటి ప్రతిదీ మనకు అమృత తుల్యమే. పేడ కావచ్చు, మూత్రము కావచ్చు, పాలు కావచ్చు, చిట్ట చివరికి మనకు పాల నుంచి తయారయ్యే నెయ్యి కావచ్చు, ప్రతి ఒక్కటి అమృతమే. అదేవిధంగా ఈ గోముఖ ఆసనాన్ని నీవు సిద్ధించుకోవడం మూలంగా నీ భుజాలకు, నీ ఊపిరితిత్తులకు, నీ ఉదరానికి, నీ వెన్నుకు, నీ నడుముకు మొత్తం మంచి జరుగుతుంది. ఒక్క గోవు మూలంగా అవి ఇచ్చేటటువంటి పేడ, మూత్రం నుంచి ఎన్నైతే లాభాలు మనకు లభిస్తున్నావో, అదేవిధంగా ఈ ఒక్క గోముఖాసనాన్ని చేయడం మూలంగా నీ శరీరం మొత్తం లాభాన్ని పొందుతుంది. ఈ వాస్తవాన్ని గమనించి మనం ఈ ఆసనాన్ని ఎలా సిద్ధించుకోవాలో కాస్తంత ప్రయత్నిద్దాం. ఆ ప్రయత్నిస్తున్నాను, చూడండి. నమస్తే. మనం ఈ వీడియోలో గోముఖాసనాన్ని గురించి తెలుసుకుందాం. గోముఖాసనాన్ని మనం చేయాలి అంటే ఈ కాసన సూక్ష్మ వ్యాయామాలు అనేవి మనకు వస్తే గోముఖాసనం అనేది చాలా సులువుగా చేయవచ్చు. ఆ సూక్ష్మ వ్యాయామాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మొదటగా మనం ఈ విధంగా కాలం నుంచి వేళ్ళను ఈ విధంగా ఉంచండి. కాలి వేళ్ళను ఈ విధంగా ఒక 10 నుంచి 20 సార్ల వరకు ఈ విధంగా దగ్గర తీయడం. ఆ తర్వాత నెమ్మదిగా మనం కాలు వేళ్ళతో సహా ఈ విధంగా గుంజండి. ఆ తర్వాత నెమ్మదిగా వెనక వైపు కూడా గుంజండి. ముందల వైపు గుంజండి, కాసేపు ఉంచండి. ఆ తర్వాత నెమ్మదిగా వెనక వైపు కూడా గుంజండి. ముందల వైపు గుంజండి, ఈ విధంగా కాసేపు ఉంచండి. ఆ తర్వాత నెమ్మదిగా పైవైపుకు గుంచి ఈ విధంగా కాసేపు ఉంచండి. ఈ విధంగా ఒక 10 నుంచి 20 సార్ల వరకు చేయండి. ఆ తర్వాత కాలి వేళ్ళని ఈ విధంగా గుంజి ఉంచి క్లాక్ వైజ్గా ఒక 10 టైమ్స్, యాంటీ క్లాక్ వైజ్గా ఒక 10 టైమ్స్ ఈ విధంగా రొటేటెడ్ చేయండి. ఆ తర్వాత మోకాలు చిప్పలను ఈ విధంగా గుంచి వదిలివేయండి. ఈ విధంగా గుంచి వదిలివేయండి. ఈ విధంగా ఒక 10-20 సార్లు చేయండి. ఆ తర్వాత నెమ్మదిగా కుడికాలను ఈ విధంగా మడిచి నెమ్మదిగా ఈ విధంగా మనం తీసుకొని వచ్చి కుడి మోకాలపై ఈ విధంగా ఉంచి ఎడమ చేతితో ఈ విధంగా కుడి కాలు యొక్క ఈ విధంగా పట్టుకొని వేలతో సహా వెన్నును తిన్నగా ఉంచి ఈ విధంగా మీరు ఒక 10 సార్లు చేయండి. వెన్నును మాత్రం తిన్నగా ఉంచండి. వెన్నును ఈ విధంగా ఉంచకూడదు, తిన్నగా ఉంచి మాత్రమే చేయండి. ఇది చేసే సందర్భంలో రెండవ కాలును కూడా మనం స్టిఫ్గా వేళ్ళను గుంజి ఉంచాలి. ఆ విషయాన్ని కూడా
శ్రద్ధ వహించండి. ఆ తర్వాత ఇదే విధంగా ఈ పాదంతో ఆ తర్వాత నెమ్మదిగా కుడి పాదాన్ని ఈ విధంగా తీసుకుని వచ్చి ఈ విధంగా సాధ్యమైనంత వరకు ఉంచి, అదేవిధంగా ఎడమ పాదాన్ని మాత్రం స్టిఫ్గా ఆ విధంగా ఉంచేసి వెన్నును తిన్నగా ఉంచి ఈ విధంగా ఒక 3 నుంచి 5 నిమిషాల సేపు ఉంది. శ్వాసను ఇన్హేల్ చేస్తూ ఎక్స్హేల్ చేస్తూ ఉండండి. శ్వాసను లోనికి తీసుకుంటూ వదిలివేస్తూ ఉండండి. వెన్నును మాత్రం తిన్నగా ఉంచండి. మన యొక్క జాగ్రత్త మొత్తం వెన్నును తిన్నగా ఉంచడం పైన, అదేవిధంగా మడవకుండా నిలువుగా ఉంచినటువంటి మోకాలను స్టిఫ్గా ఉంచడం పైన మనం చాలా జాగ్రత్త వహించాలి. ఆ తర్వాత నెమ్మదిగా ఈ విధంగా ఈ పాదాన్ని తీసేసి రెండవ పాదాన్ని ఈ విధంగా చేయండి. అదేవిధంగా ఉంచండి. ఈ విధంగా మనం ఉంచినప్పుడు శ్వాసను ఈ విధంగా 3 నుంచి 5 నిమిషాల సేపు ఉంచండి. ఇన్హేల్ చేస్తూ ఎక్స్హేల్ చేస్తూ ఉండండి. శ్వాస ప్రక్రియ ఎల్లప్పుడూ ఇన్హేల్ ఎక్స్హేల్గా సాగుతూ ఉండాలి. వెన్నును తిన్నగా ఉంచాలి. మనం నిలువుగా ఉంచినటువంటి కాలు యొక్క వేళ్ళను గుంజి స్టిఫ్గా ఉంచాలి. మోకాలు వంగకుండా ఉండాలి. ఆ విధంగా మనం జాగ్రత్తగా గమనిస్తూ ఈ శ్వాస పైన దృష్టి ఉంచి మనం 3 నుంచి 5 నిమిషాల సేపు ఈ విధంగా ఉండాలి. ఆ తర్వాత మనం ఇప్పుడు ఈ విధంగా చేయడం మూలంగా మడం భాగంలో కాలి వేళ్ళకు, మోకాళ్ళకు, తొడల భాగంలో శక్తి అనేది లభించి గోముఖాసనం చేయడానికి అనువుగా ఉంటుంది. కానీ ఈ గోముఖాసనం చేయడానికి మరొకటి మనకు భుజాల యొక్క శక్తి కూడా అవసరం. దానికోసం మనం చిన్న చిన్న సూక్ష్మ వ్యాయామాలను చేస్తే ఎంతో సులువుగా మనకి గోముఖాసనం అనేది వచ్చేస్తుంది. దానికోసం చేతి వేలని ఈ విధంగా దూరంగా ఉంచేసి ఈ విధంగా దగ్గరగా ఈ విధంగా తీసుకుని వచ్చి ఒక 10-20 నిమిషాలు చేయండి. ఆ తర్వాత బటన వేలు ఈ విధంగా అరిచి మధ్యలో ఉంచి మిగిలిన వేళ్ళతో బిగుతుగా మూసివేయండి. ఒక పిడికిలి మాదిరిగా ఈ విధంగా స్టిఫ్గా ఉంచండి. మూసిన తర్వాత కాసేపు ఆ విధంగానే ఉంచి నెమ్మదిగా తెరవండి. మరలా అదే విధంగా మూయండి. ఈ విధంగా 10-20 సార్లు చేయండి. ఆ తర్వాత 2 చేతులను ఈ విధంగా దగ్గరగా తీసుకొచ్చి క్లాక్ వైజ్గా ఒక 10 సార్లు, యాంటీ క్లాక్ వైజ్గా ఒక 10 సార్లు తీసుకున్నాడు. ఆ తర్వాత నెమ్మదిగా అరిచేతులను ఈ విధంగా ఉంచేసి శ్వాసను ఇన్హేల్ చేస్తూ ఈ విధంగా ఉంచండి. ఎక్స్హేల్ చేస్తూ మరలా ఎలా తీసుకున్నాను. ఈ విధంగా మనం ఒక 10-20 సార్లు చేయండి. ఆ తర్వాత చేతులను ఈ విధంగా ఉంచేసి
ఈ విధంగా చేయాలి. ఆ తర్వాత 2 చేతులను ఈ విధంగా భుజాలకు ఉంచి 2 చేతుల యొక్క మడమ భాగం ఈ విధంగా కలిసేటట్టుగా ఉంచేసి మనం క్లాక్ వైజ్గా ఒక 10 సార్లు, యాంటీ క్లాక్ వైజ్గా ఒక 10 సార్లు ఈ విధంగా సాధించాలి. ఆ తర్వాత మనం ఇంకా గోముఖాసనానికి సిద్ధమవుతాం. ఇంకా గోముఖాసనాన్ని చేసే పద్ధతి చూడండి. మొదటగా ఈ విధంగా రిలాక్స్గా ఉండి నెమ్మదిగా మనం ఎడమ కాలును ఈ విధంగా కుడి తొడ పూర్తి దిగువ భాగంగా కాకుండా కాసంత ఈ విధంగా ఉంచండి. ఆ తర్వాత మనకు మిగిలినటువంటి ఈ కుడి కాలును ఈ విధంగా తీసుకుని వచ్చి ఈ విధంగా ఉండడానికి ట్రై చేయండి. సాధ్యమైనంత వరకు మోకాలు చిప్పలు మీకు ఒకదానిపై ఒకటి ఈ విధంగా వచ్చేలా చూడండి. సాధ్యమైనంత వరకు మనకు ఈ గోముఖాసనం యొక్క సంపూర్ణ ఫలితం మనకు రావాలి అంటే ఈ విధంగా వస్తేనే మనకు సంపూర్ణ ఫలితం అనేది లభిస్తుంది. ఇది గోవు యొక్క ముఖ భాగాన్ని పోలి ఉంటుంది కాబట్టి దీనిని గోముఖాసనం అంటారు. మనం ఈ ఆసనాన్ని ఈ విధంగా చేస్తేనే దాని యొక్క సంపూర్ణ ఫలితం లభిస్తుందన్న వాస్తవాన్ని గుర్తుంచుకోండి. అప్పుడు వెన్నును తిన్నగా ఉంచి ఏ కాలైతే పైన ఉందో, అంటే ఇప్పుడు మన కుడి కాలు పైన ఉంది కాబట్టి కుడి చేతిని పైకి లేపండి. ఆ తర్వాత ఆ విధంగా వెనక వైపుగా తిప్పండి. అరచేయి వెనక వైపు చూసే విధంగా తిప్పండి. ఏ కాలైతే దిగువ భాగాన ఉందో ఆ కాలుకు సంబంధించినటువంటి ఎడమ చేయిని మనం ఎడమ కాలు దిగువ భాగాన ఉంది కాబట్టి ఎడమ చేతిని దిగువ వైపుగా ఈ విధంగా తీసుకొని వచ్చి నెమ్మదిగా ఆ దిగువ భాగంలో ఉన్నటువంటి చేతిని ఎడమ భాగంలో ఉన్నటువంటి కుడి ఎగువ భాగంలో ఉన్నటువంటి చేతిని ఈ విధంగా తీసుకొని వచ్చి నెమ్మదిగా 2 చేతులను పట్టి ఉంచండి. వెన్నును తిన్నగా ఉంచండి. ఈ స్థితిలో శ్వాసను తీసుకొని శ్వాసను వదిలేస్తూ ఉండండి. సాధ్యమైనంత వరకు 2 నుంచి 3 నిమిషాల వరకు ఈ విధంగా ఉండండి. ఆ తర్వాత నెమ్మదిగా తీసి ఈ ఆసనాన్ని నేను మీకు వెనక వైపుగా చూపిస్తున్నాను చూడండి. 2 చేతి వేళ్ళు ఒకదానినొకటి అందని వారు కర్చీఫ్ సహాయంతో కూడా చేయవచ్చు. ఆ విధంగా కూడా చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా మనం గోముఖాసనాన్ని సాధన చేయాలి. చూడండి, ఆ విధంగా కాకుండా సాధారణంగా ఈ సుఖాసనంలో కూర్చొని కూడా గోముఖాసనం చేయవచ్చు. అంతేకాకుండా మనం వజ్రాసనంలో కూర్చొని కూడా గోముఖాసనంలో చేయవచ్చు.
అంతేకాకుండా చైర్లో కూర్చొని కూడా మనం గోముఖాసనం చేయవచ్చు. కానీ ఇలా చేసినా దాని యొక్క సంపూర్ణ ఫలితం మాత్రం మనకు రావాలి అంటే ఖచ్చితంగా గోముఖాన్ని పోలినటువంటి ఆసన స్థితిలోనే చేయవలసి ఉంటుంది. అలా చేస్తేనే మీకు ఈ గోముఖాసనం యొక్క ఫలితాలన్నీ లభిస్తాయి. గోముఖాసనం యొక్క ఫలితాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. చూడండి. ఈ విధంగా ఈ ఆసనాన్ని చేయడం మూలంగా మన భుజాల యొక్క శక్తి పెరుగుతుంది, మన ఊపిరితిత్తుల యొక్క శక్తి పెరుగుతుంది, మన జీర్ణాశయం యొక్క శక్తి పెరుగుతుంది, మధుమేహ సమస్య నీ నుంచి దూరం అయిపోతుంది, నడుము నొప్పి నీకు మట్టు మాయమైపోతుంది, వెన్ను నొప్పి సమస్య నీకు భవిష్యత్తులో రాను కూడా రాదు, స్పాండిలైటిస్ సమస్య నుంచి నువ్వు విముక్తి పొందవచ్చు. ఇలా రకరకాల లాభాలు ఉన్నాయి. కాబట్టి దీనిని ఆచరిద్దాం, మనల్ని మనం తరింప చేసుకుందాం, మన శరీరాన్ని మనం పావనం చేసుకుందాం. ఎన్నో రోగగ్రస్తమైనటువంటి ఈ శరీరాన్ని మనం రిపేర్ చేద్దాం ఈ గోముఖాసనంతో. ఓకేనా? సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.